అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాస్తు ప్రకారం పూజ గదికి ఎంత విశిష్టత ఉంటుందో వంటగదికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే మన వంటగదిలో అన్నపూర్ణాదేవి మరియు అగ్నిదేవుడు నివాసం ఉంటారట. కాబట్టి వంటగదిలో చేసే చిన్న చిన్న తప్పుల వల్ల లక్ష్మీదేవి ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతుందని వేద పండితులు సూచిస్తున్నారు. కాబట్టి ఒక 5 నిమిషాలు మీ సమయాన్ని కేటాయించి స్త్రీలు తప్పనిసరిగా ఈ వీడియోని చూడండి. వంటగదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడని తప్పుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. వంటగదిలో ఉండే పొయ్యి పైన ఖాళీ గిన్నెలు పెట్టకూడదు. గ్యాస్ స్టవ్ పైన ఖాళీ గిన్నెలు ఉంటే మీ ఇల్లు ఎల్లప్పుడూ ఖాళీగా ఉండేలా రాహు ప్రవేశిస్తాడట. దీనివల్ల భారీ డబ్బు నష్టం ఏర్పడుతుంది. అలాగే వెలుగుతున్న పొయ్యిని నోటితో ఊపకూడదు. అలా చేస్తే అగ్నిదేవుడిని అవమానించినట్టని, దీనివల్ల మీ వంశంలో అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయని పండితులు సూచిస్తున్నారు. ఇక ప్రతి వంటగదిలో గ్యాస్ స్టవ్ పక్కనే నీళ్లు సింకు ఉంటుంది. అయితే వాస్తు ప్రకారం గ్యాస్ స్టవ్ పక్కనే సింకు ఉండకూడదట. ఒకవేళ ఉన్నా సరే దూరంగా ఉండాలి. గ్యాస్ స్టవ్ పక్కనే సింకు ఉంటే భార్యాభర్తల మధ్య ఎప్పుడూ తీవ్రమైన గొడవలు జరుగుతాయట. ఇక రాత్రిపూట భోజనం చేసిన తరువాత ఎంగిలి గిన్నెలు వెంటనే శుభ్రం చేసుకోవాలి. రాత్రిపూట మీ వంటగదిలో ఎంగిలి గిన్నెలు ఉంటే ఇక మీ ఇంట్లో దరిద్ర దేవత తాండవిస్తుంది. అన్నపూర్ణాదేవి నివసించే వంటగది చీకటిగా ఉండకూడదు. చీకటిగా ఉన్నప్పుడు వంట చేయకూడదు. దీనివల్ల రాహుదోషం కలిగి మీరు వండిన ఆహారం విషతుల్యంగా మారుతుంది. ఇక చాలామందికి తెలియని ఒక విషయం ఏమిటంటే, వంటగదిలో దోశ వేసే ముందు పెనం పైన నీళ్లు చల్లుతూ ఉంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. ఎందుకంటే వేడిగా ఉన్న పెనం పైన నీళ్లు చల్లితే ఆ నీళ్ల శబ్దం వల్ల మీ ఇంట్లోకి రాహును ఆకర్షిస్తుంది. మీ కుటుంబంలో అకాల మరణాలు లేదా ఆకస్మిక ప్రమాదాలు జరుగుతాయి. ఇక ఏవైనా పిండి వంటలు చేసేటప్పుడు వంటగదిలో ఉన్న గ్యాస్ స్టవ్ని కింద పెట్టి వంటలు చేస్తూ ఉంటారు. కానీ ఇలా అస్సలు చెయ్యకండి. ఇక గ్యాస్ స్టవ్ వెనక ఉండే గోడ పైన మురికిగా ఉండకూడదు. లేదంటే జాతకంలో దోషం పెరిగి మీ కుటుంబంలో కోపతాపాలు పెరుగుతాయి. ఇక వంటగదిలో సింక్లో నీళ్లు లీక్ అవుతూ ఉండకూడదు. దీనివల్ల మీ ఇంట్లో ఉన్న డబ్బు కూడా నీళ్లులా ఖర్చు అయిపోతుంది. ఇక వంటగదిలో ఉండే ఉప్పుకు చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ఉప్పు డబ్బా పూర్తిగా ఖాళీ అవ్వకూడదు. ఉప్పు నిండుగా ఉంటేనే మీ ఇంట్లో డబ్బు పుష్కలంగా ఉంటుంది. ఇంట్లో ఉప్పు అయిపోయే వరకు తెప్పించకుండా ఉంటే మీ డబ్బు కూడా పూర్తిగా ఖాళీ అయిపోతుంది. ఇక వంటగదిలో ఉండే బియ్యం, పప్పు దినుసులు, నూనె మరియు ఉప్పు ఈ 4 వస్తువులు ఎల్లప్పుడూ నిండుగా ఉండాలి. అయితే ప్లాస్టిక్ డబ్బాల్లో కానీ స్టీల్ డబ్బాల్లో కానీ ఉప్పును పెట్టకూడదు. దీనివల్ల తీవ్రమైన ధన నష్టం ఏర్పడుతుంది. కేవలం గాజు సీసాలో కానీ పింగాణీ జాడీలో కానీ ఉప్పును పెట్టుకోవాలి. ఇక ఇంట్లో వంట చేసేటప్పుడు దక్షిణం వైపుకు తిరిగి వంట చేయకూడదు. తూర్పు ముఖంగా నిలబడి వంట చేయాలి. దక్షిణంలో వంట చేస్తే మీ కుటుంబం మొత్తానికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఇక ఆడవారికి నెలసరి వచ్చినప్పుడు వంటగదిలో ఖచ్చితంగా నియమాలు పాటించాలి. నెలసరి వచ్చిన ఆడవాళ్ళు మొదటి 3 రోజులు వీలైనంత వరకు గ్యాస్ స్టవ్ను వెలిగించకూడదు. మీ ఇంట్లో ఉన్న మగవాళ్ళు లేదా పిల్లలు చేత వెలిగించమనాలి. నెలసరి సమయంలో స్త్రీలు పచ్చడి జాడీలు ముట్టుకోకూడదు. అలాగే మొదటి 2 రోజులు పాలు తోడు పెట్టకూడదు. నెలసరిలో స్త్రీలు శరీరం నుండి వచ్చే అధిక ఉష్ణోగ్రత వల్ల పెరుగు సరిగ్గా తోడుకోదని, ఒకవేళ తోడుకున్న కమ్మనైన రుచి రాదని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అలాగే ఆడవారికి నెలసరి వచ్చినప్పుడు కొత్తగా తెచ్చిన బియ్యం బస్తాలు, పప్పులు డబ్బాలు, నూనె ప్యాకెట్లను ఓపెన్ చేయకూడదు. ఇక అన్నపూర్ణాదేవి నివసించే వంటగదిలో నైటీలు వేసుకుని వంట చేయకూడదు. అలాగే ఉదయం స్నానం చేయకుండా వంట చేయకూడదు. ఇంట్లో పూజలు, వ్రతాలు చేసేటప్పుడు ఇంట్లో పాలు పొంగిస్తే చాలా మంచిది. కానీ తరచూ ఇంట్లో పాలు పొంగిపోతూ ఉంటే మీ ఇంట్లో ఆర్థిక కష్టాలు ఏర్పడతాయి. ఇక మీ ఇంటికి మైలు ఉన్నప్పుడు వంటింట్లో బంగాళదుంపలు, దొండకాయ ఉండకూడదు. వంటగదిలో చెప్పులు వేసుకుని తిరగకూడదు. దీనివల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాకుండా వెళ్ళిపోతుంది. దోశ పెనాన్ని తోమిన తరువాత గోడకు బోర్లించి పెట్టకూడదు. దీనివల్ల మీ ఇంట్లో అనుకోని అరిష్టాలు ఏర్పడతాయి. మీ వంటింట్లో పగిలిపోయిన గాజు వస్తువులు ఏమైనా ఉంటే వెంటనే తీసేయండి. గాజు వస్తువులు కొద్దిగా పగిలినా సరే తీసేయాలి. లేదంటే మీ పిల్లల చదువుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. ఇక చాలామంది ఆడవారు మిగిలిపోయిన చపాతీ పిండిని ఫ్రిడ్జ్లో పెడతారు. కానీ ఇలా చేస్తే ఆ పిండి ముద్ద పిండంలా మారిపోతుందని, దీనివల్ల మీ ఇంట్లో నెగిటివ్ శక్తులు, అనారోగ్యాలు పెరుగుతాయని నమ్మకం. ఇక లక్ష్మీదేవి స్వరూపమైన ఉప్పును ఒకరి చేతి నుండి ఇంకొకరి చేతికి నేరుగా ఇవ్వకూడదు. దీనివల్ల ఇచ్చిన వాళ్లకు తీసుకున్న వాళ్లకు మధ్య జీవితాంతం గొడవలు ఏర్పడతాయి.
వాస్తు ప్రకారం మీ వంటగది ఆగ్నేయంలో ఉండాలి. వంటగది ఆగ్నేయంలో ఉంటే మీరు వండే ఆహారం అమృతంలా మారి మీ కుటుంబం మొత్తానికి మంచి ఆరోగ్యం కలుగుతుంది. అయితే పొరపాటున కూడా ఈశాన్యంలో వంటగది ఉండకూడదు. దీనివల్ల మీ ఇంట్లో విపరీతమైన ఖర్చులు పెరిగిపోతాయి. ఇక మీ వంటగది నైరుతిలో లేదా పడమర దిశలో రిఫ్రిజిరేటర్ పెట్టుకోవాలి. వాస్తు ప్రకారం వంటగది తూర్పు దిశలో ఖచ్చితంగా కిటికీలు ఉండాలి. స్త్రీలు వంటింట్లో నిలబడి ఏడవకూడదు. అలా చేస్తే అన్నపూర్ణాదేవి మీ ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. అలాగే వంటగదిలో చీపురు ఉంటే అప్పుల పాలయ్యే అవకాశం ఉంటుంది. సాయంత్రం 6 దాటిన తర్వాత పాలు, పెరుగు, ఉప్పు ఈ 3 వస్తువులను ఎవరికీ అప్పుగా ఇవ్వకూడదు. సాయంత్రం పూట ఈ 3 వస్తువులను ఎవరికైనా ఇస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మి బయటకు వెళ్ళిపోతుంది. ఇక ప్రతిరోజు ఉదయం ముందుగా వంటగదిని గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి వంట ప్రారంభించాలి. ముఖ్యంగా ప్రతి శుక్రవారం నాడు గ్యాస్ స్టవ్కి పసుపు కుంకుమ బొట్లు పెట్టి స్టవ్ దగ్గర ముగ్గు వేసి నమస్కారం చేసుకోవాలి. ప్రతి శుక్రవారం ఇలా చేస్తూ ఉంటే ధనధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది. ఇక ప్రతిరోజు వంటగదిలో అన్నం ఉడికిన తర్వాత 2 అన్నం మెతుకులను తీసి పొయ్యి పైన అగ్నిదేవునికి నైవేద్యంగా పట్టాలి. దీనివల్ల మీ పితృదేవతలు సంతృప్తి చెంది మీ వంశాభివృద్ధి కలుగుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గుమ్మడికాయను స్త్రీలు కొయ్యకూడదు. ముందుగా మగవాళ్ళు ఒక ఘాటు పెట్టాకే స్త్రీలు ఆ గుమ్మడికాయను కొయ్యాలి. ఇక వంట చేసే ఆడవారు పొరపాటును కూడా జుట్టు విరబోసుకోకూడదు. జుట్టు విరబోసుకుని వంట చేస్తే మీ ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది. ఇక వంటగదిలో పొరపాటును కూడా మెడిసిన్ పెట్టకూడదు. దీనివల్ల మీకు ఉన్న రోగాలు ఇంకా పెరుగుతాయి. అన్నము ఉడికేటప్పుడు అన్నం గిన్నె పైన ఖచ్చితంగా మూత పెట్టాలి. అన్నం పైన మూతలు లేకుండా ఉంటే అన్నం నుండి వచ్చే ఆవిరితో పాటు మీ ఇంటి లక్ష్మి కూడా ఆవిరైపోతుంది. ఇక మీ వంటగదిలో అన్నపూర్ణాదేవి ఫోటో పెట్టుకోండి. దీనివల్ల మీకు ఇంట్లో ఆహారం కొరత లేకుండా ఉంటుంది. స్త్రీలు ఉదయం నిద్ర లేవగానే ముందుగా ఇంటి ప్రధాన ద్వారం తెరిచి ఇంటి ముందు శుభ్రం చేసి ముగ్గు వేయాలి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అలాగే ఇంటి గుమ్మానికి ఎదురుగా చెప్పులు ఉండకూడదు. వీటి వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఎప్పటికీ అడుగు పెట్టదు. ఇక సాయంత్రం సూర్యాస్తమయం తరువాత ముఖ్యంగా రాత్రి 9 గంటలు దాటిన వంటింట్లో మిక్సీ వాడకూడదు. ఇక చాలామంది ఆడవారు పప్పు డబ్బాల్లో చిల్లర డబ్బులు పెడుతూ ఉంటారు. కానీ ఇలా అస్సలు చెయ్యకండి. ఇక వాస్తు ప్రకారం నైరుతి దిశలోనే ఇంటి యజమాని పడక గది ఉండాలి. అప్పుడే మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో ఉంటారు. రాత్రిపూట ఇంటిని శుభ్రం చేయకూడదు. ఇంట్లో ఉన్న చెత్తను బయట పడేయకూడదు. వంటింట్లో మిగిలిపోయిన అన్నాన్ని డస్ట్బిన్లో పడేయకండి. జంతువులకు ఆహారంగా వేయండి. అన్నాన్ని పారేస్తే వచ్చే జన్మలో ఆహారం కొరత ఏర్పడుతుంది. ఇక ఇంటి తాళాలు గుమ్మానికి ఎదురుగా తగిలించకూడదు. వాస్తు ప్రకారం ఇంట్లో ఉండే అద్దాలు ఉత్తర గోడకు ఉండాలి, కానీ దక్షిణ గోడకు అద్దాలు పెట్టుకోకూడదు. ప్రతి శుక్రవారం ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేసుకుంటే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. ఇలా వంటగదిలో ఈ చిన్న చిన్న నియమాలు పాటిస్తే చాలు అన్నపూర్ణాదేవి, లక్ష్మీదేవి, అగ్నిదేవుని అనుగ్రహం పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీకున్న ధర్మ సందేహాలకు కామెంట్ చేయండి. ఓం నమః శివాయ.